నమస్తే సార్. ఆ, మీ పేరు సార్? కృష్ణ. ఏం చేస్తుంటారు సార్? రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం అంటే ప్రజెంట్ అయితే ఇంకా ఏం తెలియట్లేదు, ఎందుకంటే ఇంకా ఇప్పుడే కదా వచ్చింది అధికారంలో, 1 year కదా అయింది. చూద్దాం 5 years టైంలో తెలుస్తుంది ఏం చేస్తారు ఏంటి అని. ప్రజెంట్ అయితే ఏం ఇబ్బంది అయితే ఏమంది, ఇంకా ఊర్లో రైతులకు వాళ్ళకి తెలుస్తుంది, కానీ మాకు సిటీలో ఉండే వాళ్ళకి పెద్ద తెలియదు దాని ఎఫెక్ట్. ఇప్పుడైతే ఏం చెప్పలేం, ఇంకా టైం ఉంది, చేస్తారు అంటారు. అలాగే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు 10 years ఉన్నారు, వాళ్ళు చేసింది పెద్దగా ఏమీ, అంటే దాన్ని ఏమంటారు, వాళ్ళు తెలంగాణ తీసుకొచ్చారు చేశారు కాబట్టి, సో వాళ్ళకి అధికారం ఇచ్చారు 10 సంవత్సరాలు, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేశారు. బట్ అవినీతి జరిగింది అని చాలామంది అన్నారు, బట్ అది ఎంతవరకు నిజమో తెలియదు. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? రాజ్. ఏం చేస్తుంటారు సార్? సాఫ్ట్వేర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఓకే. దావోస్ అది వెళ్ళారుగా, పెట్టుబడులు అవి వస్తాయి అంటున్నారు. మేబీ వస్తే హెల్ప్ అవ్వచ్చు, స్టేట్కి హెల్ప్ అవ్వచ్చు. సో ఇవి ప్రీవియస్గా చూసుకుంటే సేమ్ సేమ్ థింగ్స్ రొటేట్ అవుతున్నాయి. జస్ట్ లైక్ అన్నా క్యాంటీన్స్ కానీ అన్నీ ఈక్వల్గా ఓల్డ్ వే రొటేట్ అవుతున్నాయి. కొత్తగా అంటే ఇలా దావోస్ అది వెళ్ళి ఈ ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ చేస్తున్నారు కదా. 1,75,000 కోట్లు ఎంతో, ఐ డోంట్ నో సంథింగ్ సమ్ అమౌంట్ డీలింగ్స్ అవి జరుగుతున్నాయి కదా, వస్తే ఇంకా స్టేట్కి హెల్ప్ అవుతుంది. ప్రస్తుతానికి అభివృద్ధి మంచిగా ఉందంటారు సార్? ఓకే. ఇంకా లైక్ అన్ని ఫండ్స్ ప్యూర్ పీపుల్కి ఫండ్స్ అవి ఇస్తున్నారు అట్లా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన ఇచ్చినవి ఆయన ఇచ్చారు, లైక్ రైతులకి ఇవి ఇచ్చారు, లైక్ అన్నీ ఆయన ఇచ్చినవి ఆయన ఇస్తున్నారు, ఆయన ఇచ్చినవి ఇవినే కొన్ని కంటిన్యూ చేస్తున్నారు. సో కేటీఆర్ గారి పాలన అంటే కేటీఆర్ ఆయన ఫారెన్ అది చదువుకున్న వల్ల ఇన్వెస్టర్స్ అనేది ఈజీగా అట్రాక్ట్ చేసేవారు, కంపెనీస్ అనేవి కొంచెం ఎర్లీగా వచ్చాయి. సో ఈయన క్యాడర్లో కొంచెం సాఫ్ట్వేర్ అనేది కొంచెం తక్కువగా ఉంది, సో అది ప్రాబ్లం అయింది. కేసీఆర్ గారి టైంలో అయితే కేటీఆర్ గారు బాగా ఎడ్యుకేటెడ్ కాబట్టి సో ఈజీగా ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ చేసేవారు. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు సార్? మహబూబ్. ఏం చేస్తుంటారు సార్? వాచ్మెన్ చేసి. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ మంచివారే, సీఎంగా అయ్యారు, కొత్తగా అయ్యారు, మంచి పనులు చేస్తున్నారు. అలా ప్రభుత్వంని మంచిగా చేస్తారని చెప్పి ప్రభుత్వం ద్వారా జనాలకి మంచిగా చేస్తారని ఒక నమ్మకంతోనే మేము చెప్తున్నాం. ఆయన మంచివారని మాకు మంచి అభిప్రాయం ఉంది, నాలెడ్జ్ ఉంది, జనరల్ నాలెడ్జ్ ఉందని చెప్పి మంచి అభిప్రాయం ఉందని మేము చెప్తున్నాం. రాష్ట్రంలో ఈ అభివృద్ధి పథకాలు కానీ అభివృద్ధి కానీ ఎలా జరుగుతుందంటారు సార్ ప్రస్తుతానికి? ప్రస్తుతం అయితే మంచిగా జరుగుతుందని ఒక నమ్మకం. రేషన్ కార్డు కానీ ఏది కానీ చేయదామని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని ఒక నమ్మకంతోన ప్రజలు కూడా అదే ఆశిస్తున్నారు. మంచిగా చేస్తారని ఆశిస్తున్నారు. మంచిగా చేస్తే ముందు కూడా సార్ కూడా బాగుంటుందని మా నమ్మకం. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ సార్ కూడా ఆయన చేసిన వరకు కూడా మంచిగానే చేశారు. జనాల మీద కూడా ఆధారపడి ఉంది. ఎవరెవరికి చేసి అయినాయి కొన్ని పనులు, కొందరికి అయిలేవు పనులు, కాబట్టి అది చెప్పలేము మనం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు రాజవర్ధన్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నా బిజినెస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన పైన అభిప్రాయం అంటే ఇంకా 1 year అయింది కదా, ఇంకా ఇంకొక 6 months వరకు మనకు తెలియదు. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ చేంజ్ అయినాక, మనం గవర్నమెంట్ బిఫోర్ చేంజ్ అయ్యే ముందు 1 year, తర్వాత చేంజ్ అయిన 1 year ఎవరికి ఏం డెవలప్మెంట్స్ కనిపించవు. మొన్ననే కదా 1 year అయిపోయింది. 1 year తర్వాత డెవలప్మెంట్స్ ఏమైనా కనిపించవచ్చు. ఇప్పుడు దావోస్ వెళ్ళిండు, కొన్ని ఫండ్స్ తెచ్చింది కదా, ఏది మన ఇండస్ట్రీస్ కానీ అవన్నీ ఫండ్స్ తెచ్చింది కదా, అవి ఇంప్లిమెంటేషన్ అయితే ఒక 6 months 7 monthsలో మనకు అనేది రియల్ ఎస్టేట్ కానీ తర్వాత దానికి రిలేటెడ్ ఉన్న అన్ని విషయాలు కూడా డెవలప్మెంట్స్ అనేవి కనిపిస్తాయి. ఇప్పుడే మనం తొందరపడి అదేతలే అనొద్దు. అంటే నేనేం కాంగ్రెస్ అని కాదు, ఒక ఉద్దేశంతో కాదు, ఒక వ్యవస్థ అనేది ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా డెవలప్మెంట్ అవుతుంది. మనం ఇంకొక 6 months 1 year చూసిన తర్వాత అప్పుడు డెవలప్మెంట్ కాకపోతే ఏ గవర్నమెంట్నైనా, ఏ వ్యక్తినైనా, ఏ వ్యవస్థనైనా మనం తిట్టొచ్చు, చేయొచ్చు. ఇది నా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన కూడా మనకు రోడ్లు కానీ, వాటర్ కానీ, తర్వాత మనకు కావాల్సిన రెగ్యులర్ ఏమైతే హ్యూమన్ కావాలో అవి మంచిగానే అందించిండు, బాగానే చేసిండు, తప్పేం లేదు, పర్లేదు. नमस्ते सर. नमस्ते. आपका नाम क्या है सर? मेरा नाम अरविंद है. आपका काम क्या है सर? मैं एक बैंक में काम करता हूँ. रेवंत रेड्डी साहब का काम कैसे है सर? रेवंत रेड्डी साहब का काम भी अच्छा है. अभी उन्होंने मूसी रिवर को वो करना बोल रहे, तो अच्छा काम कर रहे. पूरा रेरा में भी अभी क्या बोलते हैं HMRDA का भी अच्छा कर रहे, तो एक्सटेंशन भी कर रहे, अच्छा कर रहे. उस दिन केसीआर साहब का पालना कैसे है सर? केसीआर साहब का भी अच्छा था, उन्होंने भी बहुत डेवलपमेंट करे, बट अभी देखे तो थोड़ा रेवंत रेड्डी साहब भी बेटर डेवलपमेंट कर रहे हैं.
నమస్తే సార్, నమస్తే అండి. మీ పేరు సార్? సాయిరామ్. ఏం చేస్తుంటారు సార్? జాబ్, ఐటీ జాబ్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతానికైతే బాగానే ఉంది, కానీ ఈ ఇప్పుడు ఈ మధ్య ఈ డిస్ట్రక్షన్స్ అవి డిమాలిషన్స్ అవి జరగడం వల్ల దానివల్ల కొంచెం నెగిటివిటీ ఎక్కువ పెరిగింది. అది కాకుండా అయితే దావోస్కి వెళ్ళిన ఇవన్నీ బాగానే డిస్ప్లే అవుతున్నాయి జనాలకి చేసేవి, కానీ కాకపోతే ఇంకొంచెం బెటర్ చేస్తుంటే బాగుండేది. ఈ ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ డిమాలిషన్స్ ఎందుకు చేస్తున్నారో ఒక క్లియర్ ఐడియా జనాలకి ఇచ్చుంటే బాగుండేది. అవి కాకపోతే అదే హైలైట్ అవుతుంది, దాని బిహైండ్ మంచి ఏంటనేది ఎవరికీ తెలియట్లేదు కదా. సో ఇలాంటి నెగిటివ్గా ఇవి హైలైట్ అవుతున్నాయి. ఏదైనా మంచి తొందరగా ఎక్కదు కదా జనాలకి, సో ఫస్ట్ నెగిటివే ఎక్కువ కనబడుతూ ఉంటుంది. అది ప్రస్తుతానికి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా వెళ్తుంది అంటారు సార్? ఇదివరకు ఇప్పుడు ఇలాంటి ఎలా చెప్పాలంటే ఈ ఫ్లైఓవర్స్ ఉన్నాయి కదా, అలాంటి వాటి గురించి కన్స్ట్రక్షన్స్ ఎక్కువ పెరుగుతూ ఉన్నాయి. ఇదివరకు ఉన్న ట్రాఫిక్ కన్నా ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారాయి. ట్రాఫిక్ రూల్స్ కూడా బాగా స్ట్రిక్ట్ చేశారు. నమస్తే సార్, నమస్తే. మీ పేరు సార్? బాణాధారి నమాపురం తండ, నల్గొండ డిస్టిక్. ఏం చేస్తుంటారు సార్? మేము ఆటో డ్రైవర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అంటే ఆయన కొంచెం అభిమానం ఎక్కువ లేదు, ఎవరికి ఏమి దృష్టి లేదు. వాళ్ళ మంత్రులు ఏమో ముఖ్యమైన వాళ్ళు, ఈయన కొంచెం అభిమానం తక్కువ, ఎవరికి ఏం దృష్టి పెట్టాలని లేదు. ఉన్నది ఇల్లు గులు కొట్టడమే తప్ప, కట్టుకున్న ఇల్లు కట్టియాల్సింది తప్పుడు, కానీ ఇల్లు గులు కొట్టడం ఎక్కువ. ఇంకోటి ఏంటంటే ఫ్రీ బస్ పెట్టడం, అది కొంతమంది ఉపయోగం, మా లేడీస్కున్నారు, కొంతమంది ఉపయోగం ఉంది, కొంతమంది ఉపయోగం లేదు. అది ఒకటి చేసిండు. ముసలిళ్ళ ఈ ప్రాణం వాళ్ళకేం లేదు. ఇంకోటి రైతు బంధు అన్నాడు, రైతు బంధు లేదు. ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, దాని గురించి మళ్ళీ రేపు ఆదివారం 6వ తారీఖు 26వ తారీఖు అది ఎలక్షన్ పెడతా, మొత్తం అందరికీ రైతు బంధు పెడతా, ఇది పెడతా, అది పెడతా అంటాడు. అంతమందికి ఉపయోగించడం తప్ప ఏంటి అభిమానం ఏం లేదు. కొంచెం రాష్ట్రం అయితే మొత్తం దిగజారిపోయి చాలా వరకు అయితే అయిపోయింది. కేసీఆర్ పాలన ఎట్లా ఉండే, పచ్చ కలకలా ఉండే, ఇప్పుడు ఏముంది, లేదు కదా. చాలా వరకు అందరు చాలా బాధలు పడుతున్నారు. అంతే. ఇక రేవంత్ రెడ్డి పాలన ఏముంది, ఎవరంటే ఆయన సుఖం ఆయనే చూసుకుంటాడు తప్ప వేరే వాళ్ళ పక్కన పట్టించుకుంటలేడు కదా, అంతే ఉంది. ఇక గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గారు కేసీఆర్ పాలన అంటే ఆయన కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకు ఆయన ప్రేమ ఉంది కాబట్టి ఎంతో కొంత, కానీ ఎక్కడ పోకుండా ఎవరి కింద లొంగకుండా కానీ ఆయన చేసిన చాలా వరకు చాలా మందికి చాలా లక్ష్యాన్ని కలిగి ఇచ్చిండు. ఎందుకంటే బీదోళ్ళకి చాలా మందికి లేదు. ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి చేయాలంటే చాలా మంది అమ్మేస్తున్నారు. అప్పటికి ఈయన వచ్చిన కాబట్టి ₹1,00,000 ఇచ్చిండు కాబట్టి చాలామంది ఆడపిల్లని పెళ్లి చేయించిండు. ఇప్పుడు ఆ ₹1,00,000 అంటే కొంత సాయమే కదా. తులం బంగారం ఇస్తున్నాడు, దాంతోపాటు ₹1,00,000 పోయింది, తులం పోయింది, 2 పోయినాయి. ఇప్పుడు ఆడపిల్లలకు ఇబ్బంది వచ్చింది. ఇప్పుడు ఆయన చాలా రైతులకు చేసిండు. ఎందుకంటే రైతులు అంతమంది ఉరి వేసుకొని చచ్చిపోయేటోళ్ళు, ఇప్పుడు పాము గారు చచ్చిపోయేటోళ్ళు. కరెంట్ 24 గంటలు కరెంట్ తెచ్చి రైతులకు పండబెట్టి 24 గంటలు కరెంట్ ఇచ్చి మరి రైతులకు చాలా ఉపయోగం చేసింది కదా. మరి ఈయన వచ్చి రైతు బంధు లేదు, అది లేదు, కరెంట్ తీసేసి చాలా ఇబ్బంది. అది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రత్నకుమార్. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇట్స్ గుడ్, ఓకే. అంటే ప్రస్తుతానికి రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? స్లోగా ఉంది, బ్రహ్మాండంగా ఉంటుంది, ఫ్యూచర్లో కూడా ఇంకా బాగుంటుంది అని హోప్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? నిఖిల్. ఏం చేస్తుంటారు సార్? రియల్ ఎస్టేట్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్ ప్రస్తుతానికి? ఏం చెప్తామని ఏం లేదు. కానీ ఇప్పుడు ఎలాగో ఈ సంక్షేమ పథకాలు కానీ హామీలు కానీ అంటే అందరికి అందుతున్నాయి అంటారా? మీ ఇంటికి ఈ గ్యాస్ కానీ ఈ కరెంట్ ఉచితం అందుతుంది అంటారు 200 యూనిట్ల వరకు? ఏమో, మాది వరంగల్, కానీ మాది వచ్చిందో లేదా అనేది నాకు తెలియదు. పర్టికులర్గా అది అమలు అయిందా లేదా అనేది నాకు తెలియదు. ప్రజెంట్ మనకు ఆ సిచ్యువేషన్ తెలియదు, మనకు తెలియదండి. మనం వర్క్ ఏంటో చేసుకుంటాం. బట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ మాత్రం కొంచెం పడిపోయింది. ఇది దీంట్లో చెప్పాలంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది కాంగ్రెస్ వచ్చాక. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఓకే, గుడ్ అండి. అంటే డెవలప్మెంట్లో కానివ్వండి. బట్ ఏంటంటే రూరల్లో పోయింది. బట్ ఏంటంటే మన గ్రేటర్లో అయితే బాగానే ఉంది. లో అయిపోయింది. మీరు చూస్తూనే ఉన్నారు, నేను చెప్పడం ఏమున్నది. హైదరాబాద్ టోటల్గా కానీ కొంచెం రూరల్లోనే కొంచెం లో అయిపోయి అక్కడ ఉన్న క్యాండిడేట్స్ వల్ల దానివల్ల అట్లా అయిపోయింది తప్ప ఓకే, గుడ్, బాగానే ఉంది. మీరు సిటీలో ఉంటున్నా అన్నారు కదా, ఇక్కడ అభివృద్ధి చూసుకుంటే ఏ విధంగా ఉందంటారు సార్? సూపర్ డెవలప్మెంట్ అండి. నేను చెప్పడం కానీ మీకు తెలీదా? మీరు చూడట్లేదు హైటెక్ సిటీ అని మొత్తం టోటల్ గచ్చిబౌలి దాని గురించి నాకు నో కామెంట్స్ అండి, నాకు తెలియదు. బట్ నేను చూసింది మాత్రమే చెప్తాను కదా. మనకి ఇంకో 3 years 3.5 years ఏమో ఉంది అతనికి కూడా టైం.